కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడిగేది ఒకటే మాట. కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, కొడాలి నానిని ఎప్పుడు జైల్లో పెడుతున్నారు, అసలు కొడాలి నాని పేరు రెడ్ బుక్లో ఉందా లేదా, ఎవరిని వదిలినా వదిలిపెట్టకపోయినా కొడాలి నానిని గుడివాడ వీధుల్లో రామిరెడ్డిని, అంకుశం సినిమాలో రామిరెడ్డిని తన్నినట్టు తన్నుకుంటూ తీసుకొని పోవాలి. గుడ్డలు లేకుండా కొడాలి నానిని అరెస్ట్ చేయాలి. ఇదే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోరుకునే మాట. ఊరికే కొడాలి నాని మీద అరెస్ట్ చేయాలి, రాజకీయంగా కక్ష సాధించాలని కాదు. గత 5 ఏళ్ళు కొడాలి నాని అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచక్షణారహితంగా గుడివాడలో భూదందాలు చేశాడు, మట్టి మాఫియా చేశాడు, అట్లాగే క్యాసినో నిర్వహించాడు, గాంజా కల్స నిర్వహించాడు, అలాగే కాలువ గట్ల మీద పేకాట శిబిరాలు నిర్వహించాడు, అమ్మాయిలతోటి వ్యభిచారం చేయించాడు. ఇవే కాకుండా వాలంటీర్ల చేత బలవంతంగా రాజీనామాలు చేయించాడు. అంతేకాకుండా విజిలెన్స్ ఆల్రెడీ కొడాలి నాని గత 5 ఏళ్లలో జరిగినటువంటి గుడివాడ అలాగే గన్నవరం నియోజకవర్గాల మధ్య జరిగినటువంటి అక్రమ మట్టి తవ్వకాల మీద విజిలెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తుకి ఆదేశించారు. ఆ దర్యాప్తులో చాలా నిజాలు బయటకు వచ్చాయి. అందులో కొడాలి నాని అనుచరులు కొడాలి నానిదే కీలక పాత్ర నిర్వహించారు అని చెప్పేసి తాజాగా కొడాలి నాని మీద విజిలెన్స్ వాళ్ళు ఒక నివేదికను రెడీ చేస్తున్నారు. సో ఇదే కాకుండా ఏదైతే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ సన్నాసోడు, అంటే సన్న బియ్యం ఈరా సన్నాసోడా అని అంటే నీ అమ్మ మొగుడిస్తానన్నాడా సన్న బియ్యం మీకు, మూసుకొని నేను ఏది ఇస్తే అది తినండ్రా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ అదవ అప్పట్లో డోర్ డెలివరీ రేషన్ స్కీమ్ కింద ఆటోల కొనుగోలులో పెద్ద ఎత్తున చేతివాటం చూపించాడు. దాని మీద కూడా విజిలెన్స్ వారు ఒక దర్యాప్తు రెడీ చేయబోతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూముల్ని మఠం భూముల్ని అలాగే దేవాలయాల భూముల్ని కొట్టేసినటువంటి ఈ గుట్కా గాండుగాడి పైన అప్పట్లో కొన్ని భూములను అయితే లోకేష్ తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూముల్ని తిరిగి మళ్ళీ స్వాధీనం చేయించాడు. అంతేకాకుండా ఈ గుట్కా ఘాటు చాటున సాగించినటువంటి వ్యాపారం పైన వీడి అనుచరుల పైన గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. గుడివాడ కార్యాలయంలో దాడి చేసి అప్పటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన మీద కూడా దాడి చేశారు. ఇవన్నీ కేసులు నమోదైతే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని అరెస్ట్ చేసి విచారిస్తే ఫైనల్ అవుట్పుట్ వచ్చే పేరు గుట్కా గాండు గారు. సో ఆల్రెడీ అర్థమైపోయింది, విజిలెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. మట్టి తవ్వకాలలో నా పేరు స్పష్టంగా వినిపిస్తుంది కాబట్టి ఏ క్షణానైనా నన్ను అరెస్ట్ చేస్తారు అని అనుకున్న ఈ గుట్కా మీకు 2024 ముందు ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు గుట్కా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. కాళ్ళ మీద కాలేసుకొని ఇట్లా సెల్ చూసుకుంటా ఇట్లా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. తర్వాత సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ 164 సీట్లు, అంటే కూటమి ప్రభుత్వం 164 సీట్లతోటి గెలుపొందింది. అక్కడి నుంచి మనోడు గొంతులో స్వరం తగ్గింది, బేస్ తగ్గిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త లక్ష్యం, అరే గుట్కా గాని ఎప్పుడు లోపల దోస్తారు, ఈ గాండు గాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎదవ ఈవెన్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఈ ఎదవ వెనకాల నిలబడలా. లుచ్చాగాడు సామాజిక వర్గం వాళ్ళు కూడా చీకొట్టాడు. ఒక మాటలో చెప్పాలి అని అంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ ఇంటి నుంచి కానీ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎవరు సంసిద్ధమై లేరు. ఇంకా ఇంతకంటే నీచమైనటువంటి బతుకు వీడు బతికిన ఒకటి చచ్చిపోయిన ఒకటి ఒక లెక్కలో చెప్పాలంటే. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, కానీ మాట్లాడేటువంటి మాటలు వీడు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా ఈ గొట్టంగాడి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు. ఒక గుట్కా ఒక జే బ్రాండ్ మందు వేస్తే మీడియా ముందుకు వచ్చి నా అంతటో లేదని చెలరేగిపోయి మాట్లాడారు. ఈ తిట్టడం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని స్వేచ్ఛగా వదిలేసేవాడు. వదిలేయటంతో నియోజకవర్గంలో ఎక్కడ దందా చేయాలి, ఎంత కోట్ల రూపాయలు కొలగొట్టాలి, అవన్నీ కూడా గత 5 ఏళ్ళు యథేచ్ఛంగా దుమ్మి సాగించాడు ఈ కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో. సో తాజాగా మనోడికి సడన్గా గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి సీరియస్ పొజిషన్లోకి వచ్చేసాడు. అందుకని చెప్పి హుటాహుటిన ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ చెక్ చేసి
అరే నీకేం కాదురా గుట్కా, నువ్వు బతుకుతావురా నాయన, నీకేం ఇబ్బంది లేదని అంటే, లేదు సార్ నేను బయటికి వెళ్తే కూటమిలో అందులో ఆ లోకేష్ అనేవాడు నన్ను వదిలిపెట్టడు, నన్ను మింగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ మా వల్లభనేని నా నా పార్ట్నర్ అంటే లంబుగాడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు జంబుగాడు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ లోకేష్ నన్ను వదిలిపెట్టడు. ఏదో ఒకటి చేసి, ఏదో ఒక స్టంటో సర్జరీయో చేసి నాకు హెల్త్ బాగాలేదని రెడీ చేయమని చెప్పి ఒక స్క్రిప్టెడ్. సో రావడంతో ఒకటాకుటీనా మనోడికి ఇక్కడ బాగాలేదని స్పెషల్ ఫ్లైట్లో బొంబాయి తీసుకెళ్ళి, బొంబాయిలో సర్జరీ జరిగిందని, ఆ తర్వాత 2-3 స్టిల్స్ ఫోటోలు రిలీజ్ చేశారు. ఒక దాంట్లో కళ్ళజోడు పెట్టుకొని ఫ్యాంక్ ఎగేసుకుంటా, మొత్తం మీద కొద్దిగా సన్నబడ్డాడు అనే కంటే బలుపు తగ్గింది అనుకుంటున్నా, బలుపు కరిగిపోయింది. సో 2-3 ఫోటోలు రిలీజ్ చేశాడు. సో తాజాగా కొంతమంది అరే పాపం వీడికి స్టంట్ వేసాడేమో, వీడికి హెల్త్ ప్రాబ్లం అనుకున్నారు. కానీ చాలా మంది మెజారిటీ వాళ్ళు అనుకుంది వీడు బతకాలి, వీడు జైలుకి రావాలి, వల్లభనేని వంశీ జైలు మెట్ కావాలి, అది పక్కన నీడు ఉండాలి. మెజార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈవెన్ నేను కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా వీడికి ఎంత చెత్త మాటలు మాట్లాడాడు. అసలు వీడు మినిస్టర్ ఎట్ అయ్యాడు, వీడికి పాస్పోర్ట్ కూడా లేదని మధ్య అంటున్నారు. 10th క్లాస్ కూడా చదువుకొని ఈ గొట్టంగాడికి పాస్పోర్ట్ ఎవడిస్తాడు? వీడు 7th క్లాస్ చదువుకున్నాడు, 6th పాసు 7th ఫెయిల్. ఈ గాండు గాడికి వీడికి ఎవడిస్తాడు పాస్పోర్టు? వీడికి ఎట్లా వస్తుంది పాస్పోర్టు? గతంలో ఎస్సీ ఎస్టీల మీద దాడి చేసిన కేసులో ఇలా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి దానికి పాస్పోర్ట్ లేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి తనకు అసలు పాస్పోర్ట్ రాదు, ఎందుకంటే 10th క్లాస్ కొలామానిక. ఈ గొట్టంగాడికి 10th క్లాస్ లేదు, వీడు 6th పాసు 7th ఫెయిల్ గాడు, కాబట్టి వీడికి పాస్పోర్ట్ రాదు. ఇప్పుడు తాజాగా మనోడు హైదరాబాద్ అడ్రస్ తోటి ఒక పాస్పోర్ట్ రెడీ చేసుకొని ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడని చెప్పి మొత్తం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు పోస్ట్ని. దాంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యి ఏదైతే ప్రభుత్వంలో విజిలెన్స్ వాళ్ళకి చెప్పారనమాట, ఏంటి దాని సిచ్యువేషన్ అంటే చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు లుకౌట్ నోటీస్ జారీ చేశారు ఆన్లైన్స్లో. ఫలానా గుట్కాగాడు, వీడు ఒక పెద్ద 420 గాడు, ఈడు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక, మట్టి, అలాగే గ్రావెల్ తరలించుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కాబట్టి ఈ గుట్కాగాడు అంటే జైల్లో పెడతాడు కదా, ఫలానా వాడు కొడాలి నాని 420 గాడు, వీడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వీడు పిక్ పాకెటర్ గాడు, జేబు దొంగ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో పెడుతున్నట్టు ఎయిర్పోర్ట్స్లో కూడా వీడికి గడ్డం ఉంటుంది. ఇదిగో వీడిని చూస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఫలానా 420 గాడు వీడు. ఈయన మాత్రం ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా కానీ వీడి పాస్పోర్ట్ దొంగ అడ్రస్తో పాస్పోర్ట్ కానీ క్రియేట్ చేసుకొని ఇతర దేశాలకు పారిపోవాలని చూస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పేసి అన్ని ఎయిర్పోర్ట్స్కి లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అలాగే వీడి బతుకు మీకు తెలిసిందే కదా, ఎందుకంటే ఇంతకుముందు క్లీనర్ గాడు, లారీలలో పనిచేసినాడు. మామూలుగా రాజకీయ నాయకులకి ఎవరికైనా కానీ కేవలం ఎయిర్పోర్ట్స్కి మాత్రమే లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. కానీ ఇంతకుముందు అద్దాలు దుడుచుకొని బతికినటువంటి క్లీనర్ గాడు కదా, షిప్పుల్లో దొంగతనంగా వెళ్ళిపోతాడేమో అని చెప్పి ఆఖరికి షిప్పుల్లో కూడా, అంటే వీడికి ఎలా చెప్పాలి అని అంటే ఎక్కడైతే పోర్ట్స్ ఉన్నాయో పోర్ట్స్లో కూడా వీడు ఫోటో అంటించారు, ఫలానా 420 గాడు వీడు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈయన్ని ఎక్కడైనా ఏ షిప్ పైన ఎక్కించుకోవద్దు, ఇది స్మగ్లింగ్ కంటే డేంజరస్ గాడు అని చెప్పేసి ఆ గడ్డంతో ఒక ఫోటో రిలీజ్ చేశారు. సో తాజాగా ఈ సోషల్ మీడియాలో కేవలం ప్రభుత్వం నిద్రపోతున్నా, సోషల్ మీడియా వాళ్ళు మాత్రం నిద్రపోవట్లేదు. అందులో తెలుగుదేశం పార్టీ తమ్ముడు మాత్రం నిద్రపోవట్లా. ఈ గాండు గారిని అరెస్ట్ చేయాలి, నేను వంశీ యొక్క జైలు మెట్గా ఈయన చూడాలి, ఇది తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళ కోరిక. కాబట్టి మొత్తం మీద మనోడు అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. కాకపోతే మనోడు ప్రస్తుతం ట్రీట్మెంట్ ఉంది రోగంతో ముంబై వెళ్ళి, మరి ప్రస్తుతానికి రోగం క్యూర్ అయిందో లేదో, ప్రస్తుతం వాడి పరిస్థితి ఏంటో, వాడి హెల్త్ బులెటిన్ ఏంటనేది బయటికి రాకుండా చాలా వాడి కుటుంబ సభ్యులు కూడా చాలా గోప్యంగా ఉంచుతుంది. మామూలుగా సహజంగా ఏంటంటే ఒకవేళ గుండె జబ్బు ఉండి వాడికి బైపాస్ సర్జరీ జరిగి అరెస్ట్ చేస్తే కోర్టుకు వెళ్తే కోర్టు ఖచ్చితంగా మళ్ళీ వాడికి పర్మిషన్ ఇస్తుంది. కాబట్టి అందుకని చెప్పేసి వేట కొంచెం గ్యాప్ ఇచ్చారు. బట్ ఈసారి హంటింగ్ మాత్రం చాలా 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 స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రస్తుతానికి మనోడు బాంబే నుంచో లేకపోతే చెన్నై నుంచో బెంగళూరు నుంచో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి మంచి మంచి స్కెచ్లు వేస్తున్నాడు. కానీ గుట్కారే అంత తేలిగ్గా పోకూడదురా, నువ్వు అరెస్ట్ అవ్వాలి, జైలుకు రావాలి, కడ్రాయర్ తోటి గుడివాడ వీధుల్లో రామిరెడ్డిని తన్నినట్టు, అంకుశం సినిమాలో రామిరెడ్డిని తన్నినట్టు తన్నాలి. ప్రతి తెలుగుదేశం పార్టీ
కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. వీడికి ఏ కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా వీడికి పాపం అయ్యో అనేటువంటి పరిస్థితి రాదు. అంత లుచ్చాగాడీడు, అంత లుచ్చా లఫంగిగాడీడు. కాబట్టి సో తొందరలోనే వెయిట్ అండ్ సీ. మనోడిని అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆ వంశీతో పాటు మనోడు ఇద్దరు సహజీవనం చేయడానికి రెడీగా ఉంటే, వీళ్ళిద్దరు అయిపోయిన తర్వాత ఇంకొకడు నిన్నగాక మొన్న అయితే అరెస్ట్ అయ్యాడు, మన తుంపర సేద్యం గాడు వల్లభనేని వంశీ ప్లస్ కొడాలి నాని, మన తుప్పర సేద్యం ఎవరో మీరు కామెంట్లో చెప్పాలి. వీడు నేను ఎమ్మెల్యేనవుతానని వీడి మొహం పాడుగా 2009 నుంచి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. వీడు ఎమ్మెల్యే అయ్యేది లేదు, సచ్చేది లేదు. వీడు వైసీపీకి పెద్ద బాలంట్రీ కాదు. సో ఎవరు ఏంటి అనేది మీరు ట్రై చేయండి. సో మొత్తం మీద మన గుట్కా గారిని తొందరలోనే అరెస్ట్ చేసి జైలుకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తొందరలో మనోడు జైలుకి వచ్చిన పిక్ తోటి మళ్ళీ మనందరం కూడా మరొక వీడియో, మన గుట్కా గారి మీద ఒక వీడియో చేద్దాం. ఎందుకంటే మామూలుగా ఉండకూడదు. వీడికి కొడితే విజయవాడ సెంట్రల్ జైల్లో ట్రీట్మెంట్ కొడితే గుడివాడకి వినపడలేడు వీడి అరుపులు. ఆ విధంగా ట్రీట్ చేయగలిగితేనే భవిష్యత్తులో రాజకీయాలు చేసే ఏ లుచ్చా నా కొడుకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాష బాగా మాట్లాడటం నేర్చుకుంటారు.